హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ గీతా అరవింద్ టాక్స్. ఇవాళ హోలీ స్పెషల్ అనమాట. చికెన్ విత్ బగారా రైస్ అనమాట. అండ్ చికెన్ పకోడా ఈవినింగ్ అయితే చేస్తాను. అది కలిపి పెట్టాను. ఆ వీడియో నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే నేను రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. 1 గ్లాస్ నార్మల్ రైస్, 1 గ్లాసు బాస్మతి రైస్. ఎందుకంటే మొత్తం బాస్మతి రైస్ అంటే తినలేకపోతాం. అండ్ బాబు కూడా ఉన్నాడు కాబట్టి తినడు అని చెప్పేసి ఈవినింగ్ వరకు అండ్ చల్లారిపోతుంది కదా అని చెప్పేసి అది 1 గ్లాస్, ఇది 1 గ్లాసే కలిపి పెడుతున్నాను అనమాట. కడిగేసి అయితే పక్కన ఉంచుకున్నాను. నేను ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసేసుకొని పక్కన ఉంచుకుందామని చెప్పేసి అయితే కట్ చేసేసుకుంటున్నాను. వీటన్నిటిని కట్ చేసి పక్కన ఉంచుకొని నేను చికెన్ అయితే ఫస్ట్ కడిగేసి పక్కన ఉంచుకుందామని అయితే కడిగేసుకుంటున్నాను. అండ్ ఇంత మొత్తంలో అయితే చికెన్ మాకైతే ఎక్కువైపోతుంది కాబట్టి చికెన్ పకోడీ కోసం అని చెప్పేసి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మెత్తటి పీసులు అయితే తీసి నేను సైడ్కి ఒక బౌల్లో అయితే పక్కన పెట్టేసుకున్నాను. 2-3 టైమ్స్ ట్యాప్ వాటర్తో అయితే కడిగిన తర్వాత నార్మల్ వాటర్తో అయితే ఇంకో 2 టైమ్స్ వాష్ చేసుకొని అండ్ జల్లెడని పక్కన పెట్టుకుంటున్నాను, వాటర్ అంతా పక్కకు పోయేటట్టు. అండ్ ఫస్ట్ అయితే కొబ్బరి అండ్ ఇంకో సైడ్ ఏమో అంటే డ్రై రోస్ట్ కొబ్బరి అయితే వేయించుకుంటున్నాను. ఆనియన్స్ అయితే ఆయిల్లో అయితే వేయించుకుంటున్నాను. అందులోనే మసాలా దినుసులు కూడా మన దగ్గర ఉన్నవి దూరగా అయితే వేయించేసుకుంటున్నాను. పక్కన ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి. ఈ పక్కన అయితే కొబ్బరి అయితే వేగిపోయింది. తర్వాత నేను రైస్లోకి అయితే పోపు ఇందులో పెట్టేసుకుంటున్నాను. నేను ఎసరులాగా కాకుండా వాటర్ రైస్లోనే పోసేసి పక్కన పెట్టేసి తర్వాత తాలింపు వేసుకొని దాంట్లోనే వేసేసి సాల్ట్, కొత్తిమీర లాంటివన్నీ వేసేసి రైస్ సిమ్లో అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు అయితే మిగతావి నేను చికెన్ పకోడీ కోసం అయితే తీసి పక్కన పెట్టేసుకొని కర్రీకి అయితే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో బగారా అన్నంలో మనం యూజ్ చేసుకునేటివి ఇందులో కూడా వేసేసి తాలింపు అయితే వేసేసుకున్నాను. అవి వేగేలోపు పక్కనైతే రైస్ అయితే ఉడికిపోతూ ఉందనమాట. ఒకసారి కలిపి అయితే సిమ్లో పెట్టేశాను. ఈ మనం పకోడీ కోసం అయితే పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే నేను ఈ ప్రాసెస్ షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అదైతే కలిపేసి మ్యాగ్నేట్ చేసేసుకొని నేనైతే నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈలోపు ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. చికెన్ మంచిగా కడిగేసి వాటర్ అయితే వెళ్ళిపోయి ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. ఆ చికెన్ పీసెస్ తీసుకొని ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకొని పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అయితే అంటే వీడియో అయితే స్కిప్ అయిపోయింది. అవి వేసిన తర్వాత చికెన్ పీసెస్ కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేయాలి, వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు. ఈలోపు అయితే మన పక్కకు రైస్ అయితే సిమ్లో ఉంచాం కదా, పూలుగా మంచిగా అయిపోయింది అనమాట. దాని మీద కొత్తిమీర, పుదీనా అండ్ ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ వేసేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి ఇంకో 5 మినిట్స్ అయితే సిమ్లో ఉంచి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ అయితే మంచిగా వేగిపోయింది అనమాట. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తగినంత మసాలా అన్నీ వేసుకొని 5 మినిట్స్ అయితే ఉంచుకున్నాను. కారం మంచిగా అండ్ మనం పేస్ట్ పట్టుకున్నది కొబ్బరి పేస్ట్ అండ్ ఆనియన్స్, మసాలా దినుసులు వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, అది కూడా వేసేసి 5 మినిట్స్ కారం దానికి మంచిగా పట్టేంత వరకు ఉంచేసిన తర్వాత మంచిగా వేగిపోయిన తర్వాత వాటర్, మీకు కావాల్సినంత వాటర్ వేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే మనకు నచ్చిన గ్రేవీగా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ ఇవాళ అండ్ విత్ బగారా అన్నం. ఇది చూడండి పీసెస్ ఎంత బాగున్నాయి. పక్కన ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగా కుదిరిందనమాట. అండ్ స్పైసీ ఎక్కువగా తినము, ఎందుకంటే పిల్లాడు ఉన్నాడు కాబట్టి కొంచెం తక్కువ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి